నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. గూగుల్ లాంటి టెక్ దిగ్గజంలో ఉద్యోగం అంటే అదొక కళ. కానీ మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ ప్రపంచంలో సమీకరణాలు వేగంగా మారిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఏఐ విప్లవం పాత పద్ధతులకు చెక్ పెడుతూ కొత్త సవాల్ను విసురుతుంది. ఈ క్రమంలో గూగుల్ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం ఇప్పుడు ఐటీ రంగంలో హాట్ టాపిక్ గా మారింది. గూగుల్ తన వ్యాపార శైలిని పూర్తిగా ఏఐ మయం చేయాలని భావిస్తుంది. ఈ ప్రయాణంలో భాగంగా భవిష్యత్తు ఏఐ ప్రణాళికను అనుగుణంగా అప్డేట్ అవ్వాలని లేదా సిద్ధాంతం లేని ఉద్యోగుల కోసం స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజ్ ప్రకటించి ప్రధానంగా గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ విభాగంలోని ఉద్యోగులకు ఈ విభాగం కంపెనీ యాడ్స్, అంతర్జాతీయ అమ్మకాలు, ఆదాయ మార్గాలను పర్యవేక్షిస్తుంది. ఇక కస్టమర్ ఫేసింగ్ పొజిషన్ లో ఉన్న వారికి ఈ ఆఫర్ వర్తించదు. ఇక గూగుల్ తన కార్యకలాపాలను ఏఐ ఆధారితగా మార్చుకోవాలని నిర్ణయించుకోవటమే. సాధారణంగా నష్టాల్లో ఉన్నప్పుడు కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తాయి. కానీ గూగుల్ కథ వేరు. 2025లో గూగుల్ ఏకంగా $400 బిలియన్ భారీ ఆదాయాన్ని ఆర్జించింది. ఇంత లాభాల్లో ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలకడం వెనక ఉన్నది ఖర్చు తగ్గించుకోవడం కంటే నైపుణ్యాన్ని మార్చుకోవడం అనే చెప్పాలి. ఇక భవిష్యత్తు అంతా ఏఐదే. టెక్నాలజీ మారుతున్నప్పుడు ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోలేని వారు వెనకబడిపోతారు. ఇదే గూగుల్ తన ఉద్యోగులకు ఇస్తున్నటువంటి సంకేతం. కేవలం గూగుల్ మాత్రమే కాదు, ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి కంపెనీలు కూడా తమ సీనియర్ ఉద్యోగులకు ఇలాంటి గోల్డెన్ హ్యాండ్ షేక్ ఆఫర్లు ఇచ్చాయి. టెక్ ప్రపంచంలో నెట్టుకు రావాలి అంటే అనుభవంతో పాటు అప్డేటెడ్ స్కిల్ కూడా ఉండాలని ఈ పరిణామాలు హెచ్చరిస్తూ ఉన్నాయి.